బ్రేకింగ్ చూస్తున్నాం. దొరల పాలన అంతం కావాలంటే కాంగ్రెస్ గెలవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైపోయిందని, బోధకు నీళ్లు రాకపోవడానికి కేసీఆరే కారణమని చెప్పారు. బోధలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆదిలాబాద్ను దత్తత తీసుకుంటారని హామీ ఇచ్చారు. బ్రేకింగ్ చూస్తున్నాం. దొరల పాలన అంతం కావాలంటే కాంగ్రెస్ గెలవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైపోయిందని, బోధకు నీళ్లు రాకపోవడానికి కేసీఆరే కారణమని చెప్పారు. బోధలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆదిలాబాద్ను దత్తత తీసుకుంటారని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. అటవీ ప్రాంతం ఈ బోత్ గడ్డ మీద ఎమ్మెల్యేగా గెలిపిస్తాను. నాది జిమ్మెదారి. డిసెంబర్ 9 నాడు ప్రభుత్వం ఏర్పాటు చేసి డిసెంబర్ 31 తారీఖు లోపల మీకు రెవెన్యూ డివిజన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. డిసెంబర్ 31 తారీఖు లోపల కుంటి ప్రాజెక్టు పనులు మంజూరు చేసి ప్రారంభోత్సవానికి వచ్చే బాధ్యత నాది. మీ ప్రాంతానికి డిగ్రీ కాలేజ్ మంజూరు చేసి శిలాఫలకం వేయించే బాధ్యత నాది. మీరు అడిగిన 3 డిసెంబర్ 3 తారీఖు నాడు ఆడ గజేందర్ ఎమ్మెల్యే గెలిచిన ఫలితం వస్తే 31 తారీఖు లోపల మీ డిగ్రీ కాలేజ్, మీ కుంటీ ప్రాజెక్ట్, మీ రెవెన్యూ డివిజన్, మీ 3 విజ్ఞప్తులను మంజూరు చేసే బాధ్యత పిసిసి అధ్యక్షుడిగా నేను తీసుకుంటా. ఇదే కాకుండా నేను మళ్ళొక మాట ఇస్తున్నా. నేను పుట్టిన ఊరు నల్లమల ఫారెస్ట్ అంటే పశుపతి నుంచి తిరుపతి వరకు ఒకటే అడవి. పశుపతి అంటే నేపాల్ ఉంది, తిరుపతి అంటే రాయలసీమలు ఉంది. ఆ అడవి ప్రాంతమే, ఆ దండకారణ్యమే ఈ ఆదిలాబాద్ లో ఉన్న అటవీ ప్రాంతం. గోదావరి పరివాహక ప్రాంతం అంతా అటవీ ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి రావాలంటే ఈ దండకారణ్యంలో నడుచుకుంటూ వస్తే అక్కడ తిరుపతిలో మొదలు పెడితే నా ఊరు పాలమూరు నుంచి ఆదిలాబాద్ వాడి నేపాల్ వరకు మనం పోవచ్చు. మనమంతా ఒక్కటే. పశుపతి నుంచి తిరుపతి వరకు ఉన్న ప్రజలందరూ వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధ, వాళ్ళ వెనుకబాటుతనం, మన ప్రాంతాన్ని, మన గిరిజనుల్ని, మన లంబాడి సోదరుల్ని ఈ పాలకులు ఎట్లా నిర్లక్ష్యం చేశారో ఆ బాధ నాకు తెలుసు. అచ్చంపేట అడవులైనా ఆదిలాబాద్ అడవులలో ఉన్న బిడ్డల సమస్యలు ఒక్కటే. అచ్చంపేట అడవుల్లో పుట్టిన నాకు తెలుసు అటవీ ప్రాంతంలో ఉన్న పేదల సమస్యలు ఏంటివో. అందుకే ఈరోజు ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట అడవుల వరకు ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఎవరైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఈ ఆదివాసీ బిడ్డల నుంచి, అటవీ ప్రాంతం నుంచి, నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన బిడ్డగా నేను మాటిస్తున్నా. ఈ ఆదిలాబాద్ దత్తత తీసుకొని అత్యధికంగా అభివృద్ధి చేయడానికి, ఈ ఆదిలాబాద్ను అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత కాంగ్రెస్